మంచిగా అనేది పడుకొని నిద్రపోతున్నాం ఫ్రెండ్స్. టైం ఎంత అయిందంటే కనుక 11 అయింది. 11 గంటలప్పుడు ఏం నిద్ర అక్క అనేసి అయితే నాకు అస్సలు అనకండి. ఎందుకు అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కళ్ళు అనేది బాగా నొప్పి వస్తున్నాయి, బాగా దుత్త పెడుతున్నాయి. కళ్ళు చూస్తే తెల్లగా బాగానే ఉన్నాయి, కానీ ఏమో అలా అయిపోయింది. కానీ కాక ఈరోజు శనివారం అయి తొందరగా లేచి పూజ చేసుకున్నాను. ఇంకా తొందరగా అంటే ఆరు టయానికి లేండి, అంతకన్నా నేను తొందర లేదు. ఎందుకంటే కళ్ళు నొప్పేస్తున్నదన్న ఎక్కువసేపు పడుకుంటున్నాను. ఒక పాపను పంపించేసి నేను కొంచెం టిఫిన్ తినేసి మధ్యాహ్నానికి కొంచెం రైస్ నానబెట్టేసేసి పడుకున్నానండి. పడుకున్న తర్వాత ఇప్పుడే ఫోన్ వచ్చి పార్సల్ వచ్చిందండి. మీ ఇంటి కింద ఉన్నాను, కిందికి వస్తారా అనేసి అన్నారు. ఇంకా మనం పార్సల్ వచ్చిందంటే కనుక ఎంత జ్వరంతో ఉన్నా నడసలేకున్నా దోగాడుకుంటూనే పోతాము. అలాగే నేను తొందరగా లేచి కొప్పు అట్లా ముడి కట్టేసుకొని వెళ్ళి తీసుకొని పైకి అయితే వచ్చినాను. వచ్చిన తర్వాత అలాగనే ఓపెన్ ఏం చేయాలి మీకు చూపించాలి కదా అనేసి అయితే అనుకున్నానండి. ఇంకా అనుకొని జుట్టుకి అట్లా ఒక ప్లక్కర్ అనేది పెట్టేశాను. ఇంకా పొద్దున్నే అనేది అలాగే పడుకుని పోయానండి. జుట్టు అనేది కూడా జడ కూడా వేసుకోకుండా, ముఖం కూడా ఏం కడుక్కోలేదు చూడండి. లేచినాను, వచ్చేసినాను. నిద్ర అంటే అంత నిద్ర ఏం పోవట్లేదండి, కళ్ళు మూసుకొని అనేది ఉండాలి కదా అన్నట్టుగా. నాకు నిద్ర సరిగా రాదండి అసలు. ఇంకా ఈ పార్సల్ ఏమి అంటే కనుక ఈ పార్సల్ వచ్చేసి క్లాత్ పెట్టేశానండి. నేను మామూలుగా ఈ ఛానలే కాకుండా మనకు యూట్యూబ్లో ఆల్రెడీ ఛానల్ ఉందండి. ఛానల్ కన్నా ముందు మధుబాల బ్లాగ్స్ అనేసి మీరు వీడియోలు తీస్తున్నప్పుడు మీరు చూసింటారు. మన బ్యాక్ సైడ్ మనకు సిల్వర్ బటన్ కూడా అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. నా బ్యాక్ సైడ్ అనేది సిల్వర్ బటన్ అది దానికి వచ్చింది అండి, ఆ ఛానల్కి వచ్చింది మధుబాల బ్లాగ్స్. కల మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి ఛానల్లో కొట్టి అనేది యూట్యూబ్లో అనేది కొట్టి చూడండి, మన ఛానల్ వస్తుంది మధుబాల బ్లాగ్స్. అందులో ఏంటంటే మీకు డ్రెస్సెస్ అవి షార్ట్స్లో చూపిస్తూ ఉంటాను కదండి. ఆ డ్రెస్సులలో మొత్తం ఆ ఛానల్లో కుట్టినవి అండి. ఆ ఛానల్లో అనేది డ్రెస్సులు మొత్తం డ్రెస్సులే అండి. డ్రెస్సులు అనేది తక్కువ అమౌంట్తో మంచి డ్రెస్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఇంకా అలాగనే వచ్చేసి ఎలా కుట్టుకోవచ్చు, అది సింపుల్గా మిషన్ రాని వాళ్ళకైనా, ఇంకా అంటే దాంట్లో కటింగు కుట్టే విధానము రెండు అనేది ఉండనే ఉంటాయండి. మనకు ప్రతిదీ ఉంటాయి. డ్రెస్సెస్ గురించి అయితే కనుక బ్లౌజులు కూడా చాలా మటుకు ఉన్నాయండి. చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలి అన్నిటివన్నీ. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, మధుబాల బ్లాగ్స్ అనేసి ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది, అంటే వస్తుందండి మన ఛానల్. ఎందుకంటే ఆ ఛానల్ చిల్లర బటన్ కూడా వచ్చింది కాబట్టి మీరు పేరు కొట్టంగానే వచ్చేస్తుంది. ఇంకా ఆ ఛానల్ కోసం అనేసి క్లాత్ అనేది తక్కువ అమౌంట్లో ఉండేటివి ఇలా ఇక్కడ పెడుతూ ఉంటానండి. ఇంకొకటి వచ్చేసి బయట కొంటూ ఉంటాను క్లాత్ అయితే ఇంకా బయట కొనడం చాలా తక్కువ అండి. శారీస్ కొంటాను నేను. శారీస్ వచ్చేసి 150 100 రూపాయలు, అంతకన్నా ఎక్కువ పెట్టి అయితే కొనండి. అంత తక్కువ అమౌంట్తో శారీ కొనేసి ఇంకా దానికి లైనింగ్ వచ్చి పాలిస్టర్ తీసుకుంటానండి. పాలిస్టర్ వచ్చేసి 3 మీటర్లు తీసుకుంటాను, 75 రూపాయలు అవుతుంది. కాడికి అనేది మనకు ఇంకా 100 రూపాయల చీర అయితే అనుకోండి 175 రూపాయలతో ఒక డ్రెస్ రెడీ అవుతుంది. అలా 150 రూపాయల చీర అనుకోండి ఇంకా 250 అనుకున్నాము, 225 ఇంకా 250 అనుకున్నాం రండి. దాంతో ఒక డ్రెస్ అనేది మంచిదిగా అనేది మనకు రెడీ అయిపోతుందండి. అందుకోసం అనేసి నేను అలా ఆలోచించే కనుక తక్కువ అమౌంట్తో అనేది ఎదుగ్గా చెప్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు మన దగ్గర ఉన్న దాంతోనే మనం మంచిగా అనేది కనుక చూడాలి కదా. సో ఇది వచ్చేసి ఎంత పడిందంటే 200 చిల్లర పడిందండి, 250 60 ఉండొచ్చు. దీని మీద రేటు ఉంటుంది కానీ మనకు అంత తెలివితేటలు ఉండవండి. రేట్ అంతా కనుక్కునేంత అంటే ఇది పెట్టించినది మటుకు నేనే అండి. మా ఆయనకి చెప్పించి ఒక మంచి డ్రెస్ కుడదామనేసి మా ఆయన్ని అడిగేసి పెట్టాను, కానీ చూపించినది నేనే. అంతేనండి, 260 50 అంతే. ఓపెన్ అయితే చేశానండి. దీన్నైతే మీతో మాట్లాడుకుంటూనే చిన్న కట్ చేసుకుంటా అనేది ఓపెన్ అయితే చేశాను. ఇంకా క్లాత్ అయితే వైట్ బ్లాక్ అండి. వచ్చేసి
2 మీటర్లు 3 మీటర్లు అంటే 5 మీటర్ల క్లాత్ ఉంది ఇందులో. ఇది వచ్చేసి ఇంకా స్మూత్ పాలిస్టర్ ఉంటుందండి నాకు తెలిసినంతలో. ఈ తక్కువ అమౌంట్లో రావాలంటే మనకేం ఎక్కువ అయితే రాదు. చూడండి ఇది వచ్చేసి 2 మీటర్స్ అనుకుంటాను. అంతేనండి. ఇది వచ్చేసి వైట్ వచ్చేసి 2 మీటర్స్, వైట్ వచ్చేసి 2 మీటర్స్ అండి. ఇది వచ్చేసి 3 మీటర్స్ అంటే 3 మీటర్లు. వైట్ వచ్చేసి 2, ఇది ఒక 3 అండి. అంటే మనకు ఎట్లయినా కుట్టుకోవచ్చు డ్రెస్. మనం పైన బ్లాక్ అండ్ పైన టాప్ వైట్, ప్యాంట్ అయితే ఇలా పూలు పూలుగా కుట్టుకోవచ్చు. కానీ ఇదైతే నేను అలా కుట్టడానికి అయితే తెప్పించలేదండి. ఇది ఒక మంచి డిజైన్స్తో కుట్టడానికి అయితే తెప్పించాను క్లాత్. అందుకని ఒకసారి మీరు మధుబాల బ్లాగ్స్ అనేసి యూట్యూబ్లో చెక్ చేయండి. ఎందుకంటే అందులో ఎంత మంచి డ్రెస్సులు ఉన్నాయంటే అంత మంచి డ్రెస్సులు ఉన్నాయండి. నేను వీడియోస్లలో వేసుకుంటుంటాను చూడండి, వేసుకునేటివి కానీ చూపించేటివి కానీ చాలా డ్రెస్సులు అండి, చాలా డ్రెస్సులు ఉన్నాయి ఈజీగా కుట్టుకునేటివి. అలాంటి డ్రెస్సులు మీరు ఆన్లైన్లో కూడా చూసింటారు. క్లాత్ చూడడానికి అయితే ఇది బ్లాక్ది భలే అనిపిస్తూ ఉంది కదండి. నాకు కూడా బాగా అనిపించేసింది. ఈ 2 బాగా సెట్ అవుతాయి అనిపించింది బ్లాక్ ఇది. ఇంకా క్లాత్ ఎలా ఉందండి కామెంట్ అయితే చేయండి. క్లాత్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. అంటే ఈ 2 బాగా కలిసిపోయాయి కదా, కామెంట్ అయితే చేయండి. బాయ్.